హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో చాలా డేస్ అయింది మనం మార్నింగ్ వ్లాగ్ పెట్టి. సో మార్నింగే నేను వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటూ కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా మా హెల్పర్ వచ్చారు. ఇంకా చాలా కొంచెం లేట్గా వచ్చారనమాట. బట్ నేను ఎప్పుడు అడగను ఎంత లేట్గా వచ్చినా ఏమి అనేసి. సో నేను ఆల్మోస్ట్ నాకు ఈవినింగ్ కూడా వస్తారు కాబట్టి ముందు రోజు ఈవినింగే అన్ని వర్క్స్ ఆమె దగ్గర చేయించేసుకుంటా. సో ఇంకా అలా ఆ రోజు మార్నింగ్ థర్స్డే ఎప్పుడో తీసాను ఈ వీడియో. బర్త్స్ ఉంటే థర్స్‌డే ఆర్ ఫ్రైడే, సాటర్‌డేలో తీసుంటాను ఈ వీడియో. సో, ఇక వంటంతా కూడా నేను స్టార్ట్ చేసా. ఇంకా పాత్రలు అలానే ఉన్నాయి. అసలు కడగనే లేదు. సో, నేను ఇల్లు ఊడ్చేసి, తుడిచి మళ్ళొచ్చి కడుగుతా అన్నారు. సో, ఎందుకులే అనేసి ఇంకా ఆమె ఆ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. నేనిక్కడ కుకింగ్ చేస్తూ ఉన్నాను. సో, ఆమె ఉన్నప్పుడే నేను వంట అన్నీ కూడా చేసేసుకుంటాను. సో, ఇంకా నేను ఇటు పక్క చెట్ల దగ్గర క్లీన్ చేసుకుందామని ఇట్లా మన సెటప్ ఉంటుంది కదా! అంతా సెట్ చేసుకొనేసి నేను ఇలా పెట్టేసుకున్న. ఆమె అంత లోపల ఇల్లంతా తుడిచేసి డైనింగ్ ఏరియాకొచ్చారు. సో, డైనింగ్ ఏరియాలో నీట్‌గా ఇలా వెంటనే తుడుచుకుంటూ, ముగ్గేసుకుంటూ వచ్చేస్తారనమాట. ఇక సో, ఇంక అలా ఏమైందంటే నాకు ఈ గడ్డి అనమాట. ఆ చెట్టు నేను మొత్తం పెట్టింది జస్ట్ వేస్ట్ గడ్డి అనమాట. అది తుంచేయడానికి మనసు రాలేదు. అందుకని పడేసేదానికి మనసు రాలేదు. సో, నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటే శారీస్ లేదు మరీ ఈ మధ్య తిరుపతిలో ఎండ ఎక్కువగా వస్తుంది కాబట్టి నైట్ డ్రెసెస్ లేదా నైటీ అలా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బట్ రీసెంట్ టైమ్‌లో నేను అలా హెడ్ బాత్ చేసినప్పుడు కొంచెం ఇంట్లో ఇలా వర్క్ ఉన్నప్పుడు మాత్రం ఇలా ప్యాంట్, షర్ట్ ఉన్నట్టు వేసుకుంటా. ఇది చాలా మందికి తెలిసిందే. సో, నేను ఆల్మోస్ట్ నా ఎక్సర్‌సైజ్ వీడియోస్‌లో కూడా చూపించాను. ఇక చెట్ల దగ్గర ఎక్కువ గడ్డి పెరిగిపోయి ఎర్రచీమలు ఎక్కువైపోయాయి. సో, మొత్తం నేను ఒకరోజు అనుకున్నా హాఫ్ డే అంతా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలి అనేసి. సో, ఇంకా ఆ రోజు నేను స్టార్ట్ చేశా చూడండి ఆ వర్కు. నాకు ఈవినింగ్ అరౌండ్ 6:30 ఆ టైం అయిందనమాట. అరే! చెట్ల దగ్గర ఎంత టైం అయిపోయింది. ఈ బాల్కనీలో నాకు ఎక్కడ లేదన్నా 1, 2 వరకు అయిపోయింది. సో, ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఏం లేవు. అక్కడ గడ్డి అనేది ఎక్కువ పెరిగిపోయింది. సో, డస్ట్ కూడా ఈ మధ్య ఎక్కువుందనమాట. ఇక నేను స్టార్ట్ చేసి పిన్ టు పిన్ మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే నాకు ఈ డోర్స్ ఉన్నాయి కదా! ఇవి కూడా మిర్రర్ డోర్స్. సో, నీట్‌గా క్లీన్ చేసుకుంటూ తడిగుడ్డ పెట్టి అన్నీ చేసుకొనొచ్చాక లాస్ట్ ఈ మూల ఇటు పక్క ఈ మూట మర్చిపోయాను. ఇది మొత్తం ఈ టెంకాయ పీచు ఉంటుంది గదా! అది ఉండిందనమాట. సో, అది మొత్తం ఆల్మోస్ట్ తడిచిపోయిందసలు. అది వెట్‌గా ఉన్నప్పుడు, డ్రైగా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. వెట్ అయిపోయిందనమాట. సో, ఇక పడేద్దామని అటు పక్క పెట్టుంచా. అండ్ ఇంకా అట్లా అని నేను అన్నీ క్లీన్ చేసుకుంటే పెద్ద తోకలాగా ఏదో కనిపించింది. భయమేసింది ఫస్టు. సో, అందుకని కొంచెం ముందుకు లాగి తీశాను. ఏంటా అని చూస్తే ఇలా ఏదో ఐ మీన్ మెంతులు అలా ఏదో పడుంటుంది. ఆ కూరగాయలో ఏదో ఒకటి. సో, అలా చిన్న తీగలాగా ఇంకొకటి చాలా పెద్దదొచ్చింది. ఏంట్రా అని తీసి చూస్తే మన మనీ ప్లాంట్ ఉంటుంది గదా! ఆ తీగ అప్పుడే స్టార్ట్ అవుతూ వచ్చింది. అంటే లీవ్స్ ఏం లేవు. వేర్లు మాత్రం ఉన్నాయన్నమాట. సో, దీన్ని చూసి ఫస్ట్ టెన్షన్ అయ్యాను. ఆ మూట్లో ఏందిరా అంత పొడుగునుంది అని. దానికి కూడా కొంచెం చిన్నగా వేర్లొచ్చున్నాయి. సో, ఎందుకు పడేయడం అనేసి నేను వంటింటి పక్కన ఉన్న బాల్కనీలో ఒక చిన్న తొట్టి ఉంది. సో, దాంట్లో పెట్టేసుకుందాంలే అని ఇలా తగిలిస్తున్నాను. అండ్ ఇక చాలా మొత్తానికి నేను డస్ట్ క్లియర్ చేసుకుంటూ వస్తుంటే, సో, నా ఈ డోర్ గూడా నేను తీసి దాదాపు ఇయర్‌లో అసలు ఈ డోరే నేను తీయలేదనమాట ఇటు సైడు. ఇంకా ఆమె ఇంట్లో వర్క్స్ అన్నీ ఆమె చేసుకుంటూ ఉంటే, నేను ఇటు పక్క ఈ వర్క్ అంతా చేసుకుంటున్నా. అండ్ ఇది ఎప్పుడు తీశానంటే కార్తీక్‌కి సమ్మర్ హాలిడేస్ ముందు తీసిన వీడియో అనమాట. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు షేర్ చేసుకున్నా. అయినా ఉగాది వీడియోని నేను నిన్న షేర్ చేసుకున్నా మీతో. అప్పుడే మీరనుకోవచ్చు ఇంత లేట్‌గా పెడుతున్న వీడియోస్ అని. సో, మనల్నెవరు అంత మెసేజ్‌లు చేసి ఏమి ఇంత లేట్ అయింది వీడియో అని అడిగేవాళ్ళు లేరు కాబట్టి, ఏదో అలా పెట్టుకుంటూ పోతూ ఉన్నాననమాట. సో, ఇక అక్కడ అంతా నేను క్లీన్ చేసేసుకొని డస్ట్ ఫుల్ ఎక్కువైపోయింది. దుమ్ము పట్టిపోయింది. ఇంక మొత్తం ఇలా ఆమె హెల్పర్ ఏంటంటే అటుపక్క తుడుచుకుంటున్నారు. నేను ఇటుపక్క డస్ట్ అంతా మళ్ళీ డైనింగ్ ఏరియాలోకి పోకుండా ఇలా క్లీన్ చేసుకుంటున్నా. సో, నేను అదే ఇక్కడ చెప్తున్నా. అసలు ఈ డోర్ తీసిందే లేదు ఈ ఇయర్‌లో. అప్పుడు కొంచెం వర్షాలు, ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఆ డోర్ అలానే వేసుంచా. సో, ఇప్పటికి ఈ డోర్ తీయాలనేసి నేను ఆ పంతం పట్టుకొని ఆ రోజు ఇంక చెట్ల దగ్గర అంతా క్లీన్ చేద్దామని నేనే స్టార్ట్ చేసుకున్నా ఈ వర్క్. అందరూ బయట కార్తీక్ స్కూల్‌కెళ్ళిపోయారు. వాడు ఇంక లేడనమాట. సో, వాడుంటే నాకు పని అంటే పని అవుతుంది. కాకపోతే డబుల్ పని అవుతదనమాట. సహాయం చేస్తాడు. దాన్ని నేను మళ్ళీ క్లియర్ చేసుకుంటూ రావాలి. అలా వస్తూ ఉంటుందనమాట. సో, ఇక మొత్తం ఇలా నేనే డ డస్ట్ అంతా ఎత్తేసుకొని, మొత్తం క్లీన్ చేసేసుకొని, కొన్ని కొన్ని చెట్లు ఏమేమి ఉన్నాయి అన్నీ పనికొచ్చేవి, వచ్చేవి, రానివి అన్నీ తీసేసుకుంటూ వస్తున్నాను. సో, అలా జరిగిందండి. మొత్తానికైతే ఈ డోర్ ఓపెన్ చేయగలిగా ఈరోజు.
సో, చాలా డేస్ అయింది. కొంచెం నా క్లైమేట్ గూడా కొంచెం కూల్ అయిందనమాట ఆ టైంలో. మరీ అంత ఎండ లేదు. ఓకే. పర్లేదు అన్నట్టు 50% ఉండింది. సో, చూసారా ఎంత స్టక్ అయిపోయిందో అసలు డోర్ తీయక. ఇలా మొత్తానికైతే నేను డోర్ ఓపెన్ చేసి ఫ్రీగా మాకు డైనింగ్ ఏరియాలో ఏంటంటే ఇలా కూర్చొని తిన్నప్పుడు ఈ చాలా డోరు చల్లగా గత గాలొస్తుందనమాట. ఒక 6, 8 మంత్స్ దాకా క్లోజింగ్‌లోనే ఉండిందనమాట. సో, ఇప్పుడు చూసేదానికి కొంచెం బావుంది. ఎందుకంటే మాకు ఈ బాల్కనీ ఏరియా ఈ ఇంటికి కొంచెం ఏది కీ పాయింట్, కొంచెం స్పెషల్ ప్లేస్ అంటారు కదా! సో, అలాగనమాట. నేను ఇంతకుముందు ఎర్లీ మార్నింగ్ లేచిన హాట్ వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడే కూర్చొని చక్కగా తాగేదాన్ని. బట్ ఈ మధ్య అస్సలు కుదరడం లేదు. ఎందుకంటే ఏదో ఒక పని మీద బిజీగా ఉండిపోతున్నా. సో, కొంచెం నాకు నేను టైం ఇచ్చుకునేదానికి కూడా ఎర్లీ మార్నింగ్ ఆ టైం కూడా నేను లేయలేకపోతున్నా ఫస్ట్ చెప్పాలంటే. 7:30కి లేస్తున్నా. ఇంతకుముందు అరౌండ్ 5 కుదరలేదంటే కనీసం 6 కన్నా లేచేదాన్ని. ఈ మధ్య అస్సలు కుదరడం లేదనమాట. సో, అందుకని ఈ డోర్ ఎలాగైనా ఈరోజు తీసి ఉంచాలని ఈ ఏరియా ఇంకా అటుపక్క ఏరియా కూడా క్లీన్ చేయాలి. సో ప్లీజ్ చలో. ఇప్పుడు ఏంటంటే అక్కడ నేను క్లీనింగ్ చేసుకుంటూ కుకింగ్ కూడా చేస్తున్నా. కుకింగ్ అంటే నార్మలే, ఇది అయిపోతుంది ఒక 10 మినిట్స్ అలాగా. సో ఈ పనులు చేసుకుంటే ఆ పనులు చేసుకోవడం వల్ల లేట్ అయిపోతుంది. లేదంటే నార్మల్గా ఒక పని ఎత్తుకుంటే కరెక్ట్గా తిప్పి కొడితే ఆ పని ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. నేను అరౌండ్ 10:30 నుంచి స్టార్ట్ చేస్తున్నా. టైం వచ్చేసి కూడా 12 అయిపోతుంది అనమాట. ఇప్పటికి కూడా ఫినిష్ కాలేదు. సో ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ వచ్చి ఇది మనకి వాషింగ్ ఏరియాలో బాల్కనీ అనమాట. సో అక్కడ ఒక సిలిండరు అండ్ కొంచెం పట్టలు అలా ఒక బ్యాగ్లో పెట్టించి వాషింగ్ క్లాత్స్ అన్నీ కూడా ఇక్కడ వేసాను. అండ్ ఇక్కడ ఇంకా కూడా చాలా ఉంది డర్టీగా, మొత్తం కూడా క్లీన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవన్నీ క్లీన్ చేసే కానీ నేను సర్దుకోలేను నీట్గా. సో, ఇక ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నేను కార్‌కి కావాల్సినవి కొన్ని కొన్ని తెప్పించా అనమాట మీషోలో. దీని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇది అంటే సూర్యుడు పడుతూ ఉంటాడు కదా! మొఖాన పోయేటప్పుడు. ఇది చాలా సార్లు అనుకున్నా తీసుకునేటప్పుడు తీసుకోవాలి అనేసి. బట్ ఈసారికైతే నాకు కుదిరింది. జస్ట్ అలా మనం ఆ హోల్‌లో దాన్ని ఫిట్ చేసేస్తే ఇలా అతికిచ్చేయొచ్చు అనమాట విండోకి. సో, 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా అయినా తిరుగుతుంది, అలా అయినా తిరుగుతుంది. సో, అలా నేను మొత్తానికి కార్‌కైతే కొన్ని స్టార్ట్ చేసాం తెచ్చుకునేవి ఆన్‌లైన్‌లోనే. ఇంకా ఈవినింగ్ కొంచెం ఫ్రీగా ఉంటే ఈవినింగ్ కాదు అరౌండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ అనుకుంటా శ్రీనివాస మంగాపురం టెంపుల్‌కెళ్ళాం. చాలా మంచిగా దర్శనం అయిందండి. మేము గుళ్ళో వెళ్లి దర్శనం చేసుకొచ్చే లోపల మళ్ళీ స్వామివారు ఇలా బయట మాకు రెండోసారి దర్శనం ఇచ్చారనమాట. సో, ఆ రోజేమో స్పెషల్ ఉండింది. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇక మంచిగా ఆ రోజు దర్శనం చేసుకొని కొంతసేపు పులిహోర అలా ఇచ్చారు. ఒక 1 1/2 అవర్, 1 అవర్ అనమాట అక్కడ అలానే కూర్చుండిపోయాము. మీకు ఇక్కడ ఇంకొకటి చెప్తా. మీకు టెంపుల్‌కి ఎదురుగానే బోండాలేస్తూ ఉంటారు ఒకరు. చాలా బావుంటుంది దాని దగ్గర. ఇన్‌కేస్ మీరెప్పుడన్నా వెళ్ళుంటే మాత్రం ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం వర్త్ అనమాట 100%. అండ్ ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్‌లో. బాయ్. మళ్ళీ కలుద్దాం.